హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన రెసిపీ సేమియా పాయసం. గట్టి పడకుండా ఎన్ని గంటలైనా పలుచగా ఉండే విధంగా నేను మీకు తయారు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫంక్షన్స్ అప్పుడు, అలాగే ఇంట్లో ఏదైనా పూజలప్పుడు, శుభకార్యాలప్పుడు మనం ఎక్కువ స్వీట్ అయితే ప్రిఫర్ చేస్తాము. సో ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే కనుక అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కనుక పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫుల్ ఫ్యాటీ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. సో ఇలాంటి పాలు తీసుకున్నప్పుడు ఇందులో నీళ్లు యాడ్ చేయకుండా మనం పాలన్నింటినీ కూడా కొలత ప్రకారం అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చేసే పాయసం దాదాపుగా 3 నుంచి 4 వ్యక్తులైతే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పాలని వాటర్ యాడ్ చేయకుండా అయితే ఇందులో వేసుకుంటున్నాను. సో 1/2 లీటర్ పాలకి ఒక 4 నుంచి 5 మంది అయితే పాయసం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇందులో నేను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెమైనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాలు ఇలా మరిగించుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకు మీగడ కడుతుంది పాలు. అంటే మనకు ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాబట్టి మనకు ఎక్కువ మీగడ అయితే వస్తుంది. దానివల్లే మనకు పాయసం టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం సేమియా అయితే తీసుకుంటున్నాను. ఈ సేమియాలు స్లిమ్లో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే రావాలి. అప్పుడే మనకు పాయసంకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాలల్లో నేను యాలకుల్ని దంచి యాడ్ చేస్తున్నాను. ఇలా కచ్చాపచ్చాగా వేసుకుంటేనే మనకు పాయసం తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నటువంటి సేమియాను కూడా పాలల్లో యాడ్ చేసేస్తున్నాను. సో వీటిలో మనం కావాలంటే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సిమ్లో ఉంచుకొని ఈ పాలను బాగా ఉడికించుకోవాలి. ఆ సేమియాలో మనం కొంచెమంతా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ షుగర్ దాదాపుగా 3 నుంచి 4 స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను. మీకు టేస్ట్గా ఎక్కువ షుగర్ కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ షుగర్ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ షుగర్ అయితే యూజ్ చేయండి. సో ఇప్పుడు చూద్దాము మనం ఇది ఉడికిందా లేదా అని. సో చూసారు కదా, 2గా కట్ అయిపోయింది. సో మనకు సేమియాలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో మొత్తం అంతా కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో చూసారు కదా, మన పాయసం నీళ్ళగానే ఉంటుందండి. అంటే మరీ తినడానికి చాలామంది గట్టిగా ఇష్టపడరు, కొంచెం జ్యూసీగా వాటరీగా ఉంటేనే ఇష్టపడతారు కనుక నేను ఈ విధంగా అయితే తయారు చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉన్నటువంటి సేమియా పాయసం నేను మీకు తయారు చేసి చూపించాను కదా. చాలా అంటే సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చేసి పెట్టండి. మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పైన చల్లేసుకుంటున్నాను నేను. సో ఇంట్లో ఎవరు తిన్నా కానీ మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిందో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అప్పుడే మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.